మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. కోల్ బెల్ట్ ప్రాంతానికి చెందిన ధరణి మధుకర్ తొలి మేయర్ పీఠాన్ని అధిష్ఠించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మార్గదర్శకత్వంతో 60 డివిజన్లను రాష్ట్రంలోనే మేటిగా తీర్చిదిద్దుతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఇంటి బిడ్డగా ఉంటూ సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని మేయర్ స్పష్టం చేస్తారు. అనూహ్య విజయం సాధించి అత్యధిక స్థానాలు సాధించి మేయర్ పీఠం కైవసం చేసుకుంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలు సాధించి ఇటు ప్రతిపక్షం అనేది లేకుండా పూర్తి స్థాయిలో మేయర్ పీఠం కైవసం చేసుకునే దిశగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇటు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. మరి దాంతోపాటు ఇటు కోల్బెల్ట్ ప్రాంతానికి మేయర్ పీఠం తక్కడం పట్ల కోల్బెల్ట్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడు చూసినా కూడా మేయర్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి మంచిర్యాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇటు మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కింది. మరి ఈ క్రమంలో అనూహ్యంగా కోల్బెల్ట్ ప్రాంతానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ఇటు కోల్బెల్ట్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే ప్రస్తుతం మనతో పాటు మంచిర్యాల మేయర్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మేయర్ ధరణి మధుకర్ గారు మనతో పాటు ఉన్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి విశేషాలను వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు మా మంచిర్యాల మున్సిపల్ తొలి కార్పొరేషన్గా మీరు సీటు దక్కడం, మేయర్ పీఠంపై ప్రమాణ స్వీకారం చేయడంపై ప్రజల స్పందన ఎట్లా ఉంది? ప్రజల నుంచి ఇప్పుడు మీరు ప్రచారంలో కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలో కానీ ప్రజల స్పందన ఎట్లా ఉంది? ముందుగా మొట్టమొదటి మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ అవకాశం ఇచ్చిన గౌరవ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు, సురేఖమ్మ గారుల ఆశీస్సులతో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దానికంటే ముందు 2.5 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచిన తర్వాత నా వార్డు అయినటువంటి 32వ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయటం వల్లనే ఈరోజు నేను కార్పొరేటర్గా ముందు గెలుపొందిన. కాబట్టి ఇవాళ నేను మేయర్గా ఎన్నికవడం జరిగింది. ముఖ్యంగా మా వార్డుకు సంబంధించిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఏదైతే మంచిర్యాల మొట్టమొదటి మేయర్గా అవకాశం కల్పించారో పెద్దలు, వారి ఆశీస్సులతోని వారి అనుగ్రహంతో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపల్ మరియు కార్పొరేషన్లకు అన్నిటికంటే ఎక్కువగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మొట్టమొదటి కార్పొరేషన్గా తీర్చిదిద్దడానికే మేము పనిచేస్తాం. 60 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లను సమన్వయం చేస్తూ చాలామంది సీనియర్లు ఉన్నారు, గతంలో కౌన్సిలర్గా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అనుభవాలను కూడా మేము పరిగణనలోకి తీసుకొని వారి ఆశీస్సులు మరియు వారి సూచనలు కూడా మేము పరిగణనలోకి తీసుకొని మరి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి ఆశీస్సులతోని వారి సూచనలు సలహాల మేరకు మంచిర్యాల పట్టణాన్ని, నస్పూర్ పట్టణాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. మరోసారి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరొక్కసారి ప్రేమ్ సాగర్ రావు గారిని ఎమ్మెల్యేగా గెలిపించే దిశగా మా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి వారికి సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సరే, ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు గతంలో టీఆర్ఎస్ కంచుకోటగా ఉండే కోల్బెల్ట్ ప్రాంతం అనేది టీఆర్ఎస్ ఎక్కువ ఓటు బ్యాంక్తో పాటు టీఆర్ఎస్ కంచుకోటగా ఉండే, ఈ కంచుకోటలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల అత్యధిక స్థానాలు కూడా గెలుపొంచుకుంది. అన్ని డివిజన్ల వ్యాప్తంగా కూడా ఎక్కువ స్థానాలు సాధించింది. మరి దాని దిశగా ఇటు విజయం సాధించడంలో ఏ విధమైనటువంటి ప్రణాళికలతోటి, ఏ విధమైనటువంటి హామీలతోటి ప్రజలతోటి హామీలు ఇస్తూ మీరు ముందుకు సాగారు? కంచుకోట అంటూ ఏమి లేదు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో చూసుకున్నట్టయితే తెలంగాణ ఉద్యమం నడిచిన సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో బీఆర్ఎస్, అప్పుడున్న టీఆర్ఎస్ కావచ్చు, మొన్నటిదాకా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఓటు వేయడం జరిగింది. 10 సంవత్సరాల వాళ్ళ పాలన ప్రజలు చూసిర్రు. వారు ఏ మేరకు కూడా అభివృద్ధి చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రేమ్ సాగర్ రావు గారికి అవకాశం కల్పించారు. ప్రేమ్ సాగర్ రావు గారు చేసిన అభివృద్ధికి ఈరోజు ఇంత భారీ ఎత్తున కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. ముఖ్యంగా కంచుకోటలు అని ఏవైతే చెప్పుకున్నా అవన్నీ కూడా బద్దలైపోయినాయి. బీఆర్ఎస్ పార్టీలో గతంలో గెలిచిన వాళ్ళందరూ కూడా అవినీతి చేస్తూ ప్రజలను ఎన్నో ఇబ్బందులు చేసిర్రు. అవన్నీ కూడా ప్రజలు గమనించారు కాబట్టి వాళ్ళందరినీ ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టి మాలాంటి యువకులకు చాలామందికి కొత్త వారికి అవకాశం కల్పించారు. ముఖ్యంగా ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో మేము ఏదైతే ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావు గారు నిల్చున్న సమయంలో ఇచ్చిన హామీలు దరిదాపుగా నస్పూర్ ప్రాంతంలో కొన్ని మాత్రమే పట్టాలు కావచ్చు, కొన్ని మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. వాటితో పాటు ఇప్పుడు మేము కౌన్సిల్లో కార్పొరేటర్గా పోటీ చేసే సమయంలో అనేక హామీలు, అనేక సమస్యలు కూడా మేము చూసినాం. వాటన్నిటిని కూడా ఈ 3 సంవత్సరాల కాలంలో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా పరిష్కరించి
ప్రేమ్ సాగర్ రావు గారిని మరోసారి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా తొలి మేయర్గా ఇటు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటు ప్రధానంగా ఏ అంశాలపైన తొలిసారి దృష్టి సాధించాలంటే ఏ అంశాల పరిష్కారం దిశగా కృషి చేయనున్నారు? ముఖ్యంగా మంచిర్యాల పట్టణం అయితేనేమి, అటున్న పల్లెలు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి ప్రాంతం అయితే శానిటేషన్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ శానిటేషన్ అనేది కంపల్సరీగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రజలు మా పైన పెట్టిరు కాబట్టి శానిటేషన్ విషయంలో కంపల్సరీగా ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తాం. ఎక్కడెక్కడైతే అభివృద్ధి అవసరం ఉందో ముఖ్యంగా 60 డివిజన్లలో చాలా వరకు చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరించే దిశగా, అంతేకాకుండా ప్రతి ఒక్క కార్పొరేటర్కి పార్టీలకు సంబంధం లేకుండా అందరినీ సమన్వయం చేస్తూ అందరినీ ఒకేలాగా చూస్తూ అందరికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అంటే అన్నిటిని కూడా అట్టడుగు వర్గాలకి అందే దిశగా ముఖ్యంగా మంచిర్యాల ప్రాంతంలో పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం తలపెట్టిరు. త్వరగా వారితో పాటు మేము కూడా సహాయ సహకారాలు అందిస్తూ త్వరగా ఆ హాస్పిటల్ని పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం మా లక్ష్యం. అంతేకాకుండా చాలా వరకు ఈ ప్రాంతంలో పేదవారు ఉన్నారు, ఇంకా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేది కూడా ఉంది. వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ రేషన్ కార్డు లేని వారు ఎవరు లేరు. ఇప్పుడు రేషన్ కార్డు కూడా ఈ 2.5 సంవత్సర కాలంలో అందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం. వారు సంతోషంగా సన్నబియ్యం కూడా తీసుకుంటున్నారు. గృహజ్యోతి కొంతమందికి రావాల్సి ఉంది. అలాంటి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో సంక్షేమ పథకాలు ముఖ్యంగా అట్టడుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేరే విధంగా మేము పరిపాలన సాగిస్తూ మరోసారి ప్రజల మెప్పును పొంది ప్రేమ్ సాగర్ రావు గారిని ఎమ్మెల్యే గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఓటర్లకు మీరు చివరిగా ఇచ్చేసినటువంటి సందేశం ఏంటి? ఓటర్లకు మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మేము మేయర్గా మరి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు మాకు అవకాశం కల్పించారు. 60 డివిజన్లలో 60 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మేమందరం కూడా మీకు తోడ్పాటుగా ఉండి ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండి శానిటేషన్ విషయం అయితేనేమి, అభివృద్ధి విషయం అయితేనేమి, స్ట్రీట్ లైట్ల విషయం అయితేనేమి, కార్పొరేషన్కి సంబంధించిన అభివృద్ధి ఏదైనా ఉన్నప్పటికీ కూడా మీ అందరికి కూడా మేము అందుబాటులో ఉంటాము. మాకు ఏదో కార్పొరేటర్లు మేయర్లం అయినంత మాత్రాన మేము పెద్దవాళ్ళం కాదు, మీకంటే చిన్నవాళ్ళమే, మీకు కొడుకుల లాంటి వాళ్ళమే, మనవని లాంటి వాళ్ళమే, తమ్ముల లాంటి వాళ్ళమే, అన్నల లాంటి వాళ్ళమే. ఇన్ని రోజులు మాతో ఏ రకంగా కలిసిమెలిసి ఉన్నారో ఇప్పుడు కూడా మాతో అదేవిధంగా కలిసిమెలిసి ఉండి మీ సమస్యలు మాతో పాలు పంచుకుంటే ఖచ్చితంగా వాటిని పరిష్కరించే దిశగా మేము ప్రయాణం చేస్తాం. మొత్తంగా చూసుకుంటే ఏదైతే గతంలో ఉన్నటువంటి ఏదైతే ఇటు అభివృద్ధికి నోచుకోకుండా గత 10 ఏళ్ల పాలనలో నిర్వీర్యమైనటువంటి అభివృద్ధికి సంబంధించి అభివృద్ధి పథంలో దిశగా ఇటు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి సహకారంతో పాటు ఇటు తొలిసారిగా ఏర్పడినటువంటి కార్పొరేషన్లో ప్రతి సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటింటికి అందించే విధంగా కృషి చేస్తానని చెప్పేసి ఇటు మేయర్ ధరణి మధుకర్గా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో నరేష్, మెగా 9 టీవీ, మంచిర్యాల.